అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలై ఇప్పటికి 53 రోజులైంది. తాము దాడి చేస్తే ఒక నాగరికతే అంతమవుతుందని ఇరాన్ని బెదిరించిన డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. ఓ దశలో గెలిచేశామన్నాడు. మళ్ళీ కాల్పుల విరమణ, చర్చలు, ఒప్పందాల పేరుతో లొంగదీసుకోవడానికి ట్రై చేశాడు. ఇంకా ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఒప్పందం కుదరకపోతే మళ్ళీ బాంబుల మూత తప్పదని హెచ్చరిస్తున్నాడు. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలను ఒకసారి సమీక్షించుకుందాం. ఏప్రిల్ 7వ తేదీ మీకు గుర్తుందా? ఒక నాగరికతే అంతమైపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన రోజది, ఇరాన్ను బెదిరించిన రోజది. ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించుగాక అని ట్రంప్ ప్రపంచాన్నే వణికించేలా మాట్లాడాడు. తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అణుదాడి తప్పదన్న పరోక్ష సంకేతాలిచ్చినా ఇరాన్ దిగిరాలేదు, పట్టించుకోలేదు. ట్రంప్ ఇటీవల ఇచ్చిన 10 రోజుల గడువు కూడా ముగిసిపోతోంది. ఒప్పందం కుదరని పక్షంలో మళ్లీ భీకర దాడులు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ప్రపంచం వేగంగా మారుతోంది. నేడు అణుయుద్ధ ముప్పు. ఆ మరుసటి రోజే దిగ్బంధనం. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 50 రోజులకు పైగా సాగిన ఈ యుద్ధంలో 4000 మంది మరణించారు. ఈ సంఖ్య లెబనాన్లో 2100 మందికి పైమాటే. ఇజ్రాయెల్ సైనికులు 26, అమెరికా సైనికులు 13 మంది మరణించారు. ఇదేదో చావు లెక్కల సమాచారం అనుకోవద్దు, కానీ 7000 పైచిలుకు కుటుంబాలు నాశనమయ్యాయి. గూడు చెదిరి, గుండె చెదిరి లక్షలాది జనం సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఈ యుద్ధం ఎవరి కోసం జరిగింది? వీరికి ఒనగూరిన ప్రయోజనం ఏమిటి? అణుబాంబు వేస్తే ఇరాన్ నాశనమవుతుందని ట్రంప్ పరోక్ష హెచ్చరికలే చేశాడు. కానీ మార్చి 21న నంతాజ్ అణు కేంద్రం మీద దాడి చేశాడు. అత్యంత ప్రమాదకరమైన లక్ష్యం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం మీద అమెరికా 4 బాంబులు వేసింది. అణు రియాక్టర్లు కానీ పేలి ఉండుంటే ఒక ఇరానే కాదు, గల్ఫ్ మొత్తం నాశనమై ఉండేది. బుషెహర్ కేంద్రం మీద దాడి చేస్తే గల్ఫ్లో ఏమి మిగలదు, అంతా బూడిదే మిగులుతుందని ఖతార్ ప్రధాని చేసిన హెచ్చరికలను ట్రంప్ పెడచెవిన పెట్టాడు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధం తీవ్రతరమైంది. మార్చి 21 ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రం మీద బాంబు వేశారు. ఈ అణు కేంద్రంలో అత్యంత ప్రమాదకర లక్ష్యం ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం. కేంద్రం చుట్టూ పడిన 4 బాంబుల్లో ఒక్కటి గురితప్పినా రష్యాలోని చెర్నోబిల్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పునరావృతమయ్యేదే. అణుధార్మికత ఇరాన్కే పరిమితం కాదు. ఏ తేడా వచ్చినా గల్ఫ్ అంతటా అణుధార్మికత ప్రభావం అనేక తరాలకు శాపమయ్యేదే. ఇక్కడ బాంబు పడితే గల్ఫ్ అంతా నాశనమవుతుందని, నీరు, జీవరాశులు ఏవీ మిగలవని ఖతార్ ప్రధాని 2025లోనే హెచ్చరించారు. ఈ నెల 3వ తేదీన యుద్ధంలో మనం ఒక కీలకమైన మలుపు చూశాం. ట్రంప్ చేసిన ప్రతి వాదన శుద్ధ అబద్ధమని ఇది నిరూపించింది. యుద్ధంలో తామే గెలిచామని, ఇరాన్ గగనతలం మీద ఆధిపత్యం సాధించామని ట్రంప్ ప్రకటించుకున్నాడు. కానీ వాస్తవం వేరుగా ఉంది. తన పైలట్, వైమానిక దళాధికారిని కాపాడుకోవడానికి అమెరికా నానా తంటాలు పడింది. అందులో గాని విఫలమై ఉండుంటే అమెరికా పరువే పోయి ఉండేది. అణువిధ్వంస బెదిరింపు నాటకంలో ఏప్రిల్ 3వ తేదీన కీలక మలుపు చూశాం. ఇరాన్ గగనతలం మీద తమకే ఆధిపత్యం అంటూ ట్రంప్ చేసిన ప్రతి వాదన శుద్ధ అబద్ధమని తేలిందే. ఏప్రిల్ 3న ఇరాన్ అమెరికా F-15 విమానాన్ని కూల్చివేసిందే. పైలట్ ను రక్షించుకుందే. కానీ ఆయుధాధికారి ఇరాన్ భూభాగంలో పడిపోయారు. గాయపడి కూడా 7000 అడుగులు నడిచి పర్వతం మీదికి చేరాడు. అమెరికా ఆపరేషన్తో ఎలాగో బయటపడ్డాడు. ట్రంప్ వి గాట్ హిమ్ అని పోస్టు చేశారు. రెస్క్యూలో A-10 విమానం కూలి 2 హెలికాప్టర్లు దెబ్బతిన్నాయి. శత్రువు చేతికి చిక్కకుండా అమెరికా వాటిని స్వయంగా ధ్వంసం చేసింది. మార్చి 21, 23, 28, ఏప్రిల్ 6న మొత్తం 4 సార్లు ట్రంప్ గడువిచ్చినా ఇరాన్ పట్టించుకోలేదు. ఏప్రిల్ 7వ తేదీకి పరిస్థితే మారలేదు. అప్పుడు ట్రంప్ మళ్లీ బెదిరింపులు మొదలుపెట్టాడు. జలసంధిని తెరవండిరా, లేకపోతే నరకంలో బతకాల్సి వస్తుంది, అల్లాను ప్రార్థించుకోండి అని ట్రంప్ హెచ్చరించాడు. విద్యుత్ కేంద్రాలు, వంతెనలే లక్ష్యంగా దాడులు చేస్తామని బెదిరించాడు. వాటిని పనికి రాకుండా చేస్తామన్నాడు. కానీ ఇరాన్, అమెరికా హెచ్చరికల్ని ఏ రోజు లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. ఇప్పటికీ ఇరాన్ పూర్తిగా హోర్ముజ్ స్ట్రైట్ని తెరవలేదు.
ఏప్రిల్ 7 తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ హెచ్చరికల మధ్య అమెరికా ఖర్గ్ ద్వీపంపై దాడి చేసింది. గడువు ముగియడానికి 90 నిమిషాల ముందు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 2 వారాల కాల్పుల విరమణ కుదిరింది. ఏప్రిల్ 10న శాశ్వత ఒప్పంద చర్చలు జరగాల్సి ఉండగా ఏప్రిల్ 8న ఇజ్రాయిల్ లెబనాన్పై 100 లక్ష్యాలపై దాడి చేసి 300 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ గందరగోళం చర్చలను దెబ్బతీసినా చివరికి ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ కుదరటం శుభపరిణామం. ఏప్రిల్ 11-12 తేదీల్లో ఇస్లామాబాద్లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి బృందాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆంక్షల తొలగింపు, హోర్ముజ్పై నియంత్రణ గుర్తింపు, అమెరికా బలగాలు వైదొలగడం ఈ ప్రతిపాదనలను ఇరాన్, అమెరికా ముందుంచింది. చాలా అంశాలపై అంగీకారం కుదిరింది. కానీ శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే విషయంలో మాత్రం, ఆ హక్కుని కోల్పోయే విషయంలో మాత్రం ఇరాన్ ఒప్పుకోలేదు. అందుకే చర్చలు స్తంభించాయని ట్రంప్ చెప్తున్నాడు. మళ్లీ చర్చలు ఉంటాయని చెప్పినా దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు హోర్మోజుపై ఇరువైపులా దిగ్బంధనం కొనసాగుతోంది. జలసంధిని మూసివేసి కూడా ఇరాన్, చైనా లాంటి మిత్ర దేశాలకు చమురు పంపుతోంది. చైనా నౌకలు ప్రయాణించకూడదనే అమెరికా కోరుకుంది, దిగ్బంధనం ప్రకటించింది. ఇరాన్తో తమ సంబంధాలలో జోక్యం వద్దని చైనా హెచ్చరించింది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం ఆరంభమయ్యాక అమెరికా 13 నౌకలను నిలిపివేసింది లేదా దారి మళ్లించింది. కానీ ఏప్రిల్ 17న ఇప్పుడు హోర్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ ప్రకటించింది. కానీ అమెరికా ఆంక్షలు ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపణ చేసి తిరిగి జలసంధిని మూసివేసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వమే చాలా పెద్ద ట్విస్ట్. నిజానికి చర్చల్లో కీలక పాత్ర పోషించాల్సింది మన దేశం. కానీ మనం కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యాం. మధ్యవర్తిలా బ్రోకర్ పాత్ర వహించటం ఇండియాకు ఇష్టం లేదని విదేశాంగ మంత్రి చెప్పారు. కానీ నిజానికి మన దేశ నౌకల మీద ఇరాన్ కాల్పులేమిటి? శాసించి చమురు అవసరాలను తీర్చుకునే స్థాయి నుండి అమెరికాను దేబరించే పరిస్థితికి ఎందుకు చేరింది? ట్రంప్ 2 వారాల గడువు ముగియగా ఇరాన్ జలసంధి మూసివేత కొనసాగిస్తూ చైనాకు చమురు సరఫరా చేసింది. కానీ మరో పరిస్థితి ఏమిటి? ఇరాన్ గన్బోట్లు 2 భారత నౌకలపై కాల్పులు జరిపి వెనక్కు పంపాయి. మొత్తం 8 భారత నౌకలు వెనుతిరిగాయి. మిత్రదేశమైన ఇరాన్ చేతిలోనే పరాభవం తప్పలేదు. ఐఆర్జీసీ కాల్పులతో భారత నౌకలు వెనుతిరగటం మనకు అవమానం కాదా? రష్యా చమురుకు అమెరికాను బెదిరించాల్సిన దుస్థితి మనకెందుకొచ్చింది? ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ కోరింది. ఇవాళ్ల ఒప్పందం కుదరకపోతే మళ్లీ యుద్ధం తప్పదని అమెరికా హెచ్చరించింది. ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే మళ్లీ బాంబుల మూత తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. హోర్ముజ్ జలసంధిలో ఓడలపై ఉద్రిక్తత, నావల్ బ్లాకేడ్, అణు డిమాండ్లు, ఈ 3 కీలక అంశాలపై ఇరుపక్షాలు అంగీకారానికి వస్తేనే శాంతి సాధ్యమవుతుంది. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు విఫలమైతే యుద్ధం తిరిగి ఆరంభమవుతుంది. అది తీవ్ర రూపానికి వచ్చే ప్రమాదం కూడా ఉంది.